ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క బ్రహ్మ విద్య ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చిన వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇవాళ సందేహం ఏంటంటే, వారు అగ్నిహోత్రి గారు వచ్చారు. వారు అడుగుతున్నది ఏంటంటే ప్రాణ విద్య. ప్రాణ విద్య ప్రాణము జడమ చేతనము, ఇది ఇవాళటి చర్చనీయ అంశం. ప్రాణం ఎవరికి, ప్రాణం ఉన్నది ఎవరికి, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నది ఎవరికి, ఎవరి అస్తిత్వము, ఎవరి కోసం ఈ యొక్క ప్రాణ ధారణ చేయించడం జరుగుతుంది. శ్వాస ప్రశ్వాస, తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి జీవాత్మకు శ్వాస అవసరం లేదు. కాబట్టి ఎందుకు అవసరం లేదు అని అంటే, ముక్తి నుండి వస్తున్నది కనుక, ముక్తి నుండి వచ్చేటువంటి ఆత్మ ముక్తికి వెళ్ళేటప్పుడు ఇంద్రియ జయముతో, మునిగారు దాంట్లో లేదు, ఇటు చూడండి, ముక్తికి వెళ్ళేటప్పుడు ఇంద్రియ జయముతో ఇంద్రియాలను జయించి ముక్తికి వెళ్ళడం జరిగింది. కాబట్టి జీవన్ ముక్త అవస్థ, జీవన్ ముక్త అవస్థ, మోక్షము, స్వర్గము దాంట్లో ఉండేటువంటి. ఇప్పుడు స్వర్గంలో ఉండేటువంటి పరిస్థితి పూర్తి అయింది, మళ్ళీ వచ్చింది ఇప్పుడు పునర్జన్మ కోసం. పంచమహాభూతాల గుండా ఆ అన్న ఔషధులతో ద్వారా పురుషుని శరీరంకి వచ్చి అక్కడ శుక్ర కణంగా మారి గర్భాధానంతో స్త్రీ యొక్క గర్భాశయంలోకి వెళ్ళి అక్కడ పిండ రూపం దాలుస్తుంది. ఇక్కడ ఆశ్రమంలో ఒక ఆవు ఉంది. ఆవు దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు దానికి. ఇక్కడ ఒక ఎద్దులు, కోడెలు ఏవి లేవు కాబట్టి కృత్రిమ గర్భధారణం ఇంజెక్షన్ తోటి చేయించడం జరుగుతుంది. ప్రతిసారి అసఫలం అవుతుంది. అసఫలం కావడానికి కారణం ఏంటి? ఆశ్చర్యకరం ఏంటంటే, ఆంధ్ర లోపల ఈ తుళ్ళూరు అనే పట్టణం, ఇప్పుడు రాయపూడి ఉంది కదా, ఆ ఆశ్రమంలో వారు సత్యనారాయణ గారు ఈ ఓంప్రకాష్ని పిలిచాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఈ ఆవులతోటి వారు ఈ కృత్రిమ గర్భధారణతోటి వారు ఆ గోశాలను పోషిస్తున్నారు. అది నచ్చలేదు. ఇట్లా మన ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఈ ఆశ్రమానికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రకరణం. అంటే భగవంతుడు ఇక్కడ ఏదో చెప్తున్నాడు. ఓంప్రకాష్, నువ్వు తొందరపడకు, ఒకసారి చేజార్చుకున్నావు, ఈసారి ఈ విషయాన్ని నువ్వు పట్టుకో. ఇక్కడ మన ప్రకరణంలో ఈ కృత్రిమ గర్భధారణ చేయించేటువంటి డాక్టర్ మార్పించాడు ఓంప్రకాష్. ఈ డాక్టర్ చేస్తే ఈ 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు సఫలం కాలేదు. కారణం ఏంటి అని వేరే డాక్టర్ని పిలిపిస్తే ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఈ గర్భాశయం ముఖద్వారం దగ్గర ఒక బ్యాక్టీరియా క్రిమి ఉంది. ఆ క్రిమి ఈ యొక్క గర్భం యొక్క తొలి మాంస కణాన్ని అది రుచికరంగా తింటుంది. తినడం ద్వారా పిండ రూపం దాల్చట్లేదు, పిండ రూపం ఆకృతి రూపం దాల్చట్లేదు.
ఆకృతి రూపం దాల్చకపోవడం వల్ల తెలియని వారు ఈ ఆవుది దోషం అని చెప్తున్నారు. ఆవుది దోషం కాదు, అది ప్రతి నెల నెల రజస్వలు అవుతుంది. అంటే ఆవు దగ్గర దోషం లేదు. గర్భధానం చేయించేటువంటి డాక్టర్ దగ్గర కొంతవరకు దోషం ఉందని చెప్పవచ్చు. కానీ ఆ 6 సంవత్సరాల నుంచి వచ్చే డాక్టరు ఆ యొక్క ఆవుకు ఎందుకు గర్భధారణ కావట్లేదు అనేది అతను పట్టుకోవట్లేదు. ఈ ఆశ్రమం వాళ్ళు అడగట్లేదు, వాళ్ళు అతను పట్టుకోవట్లేదు. అతనికి డబ్బులు వస్తున్నాయి, అతను డబ్బులు తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు డాక్టర్ను మారిస్తే అతను ఈ యొక్క రహస్యాన్ని పట్టుకున్నాడు. పిండ రూపం ఆ మాంసకణం నిలబడాలి, నిలబడితేనే కదా ఒకటి ఆ మాంసకణం అల్లుకోవాలి. అల్లుకున్నప్పుడే పిండ రూపం దాల్చడం జరుగుతుంది. పిండ రూపం దాల్చిన తర్వాతనే దాంట్లో అవయవాలు, ఈ ఊపిరితిత్తులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంటది. ఈ గుండెకాయ అనేటువంటి తయారు కావడం జరుగుతుంది. అప్పుడు శ్వాస, అగ్నిహోత్రి గారు జాగ్రత్తగా వినండి, అప్పుడు శ్వాస ఆ యొక్క తల్లి ద్వారా తీసుకోవడం, తల్లి తీసుకునేటువంటి శ్వాసను తీసుకోవడం, ప్రాణం అప్పుడు వస్తుంది, అప్పుడు శ్వాస వస్తుంది. ఇది ఆవు పశువులో ఏ రకంగా ఉందో మనుషుల్లో కూడా అదే రకంగా ఉంటుంటది. ఈ ప్రాణశక్తి అనేటువంటిది తర్వాత వచ్చేటువంటిది. ఎవరికి? నేను నా శరీరానికి సంపర్కం కలిపేటువంటిది, నేను నా దేహానికి సంపర్కం కలిపేటువంటిది ఈ ప్రాణశక్తి, ఊపిరి అనేటువంటిది తర్వాత వస్తుంటుంటాయి. నేను ఆ ప్రాణశక్తి రావాలి అంటే నేను ఉండాలి, నాదే ఉండాలి. నేను ఆత్మతత్వం ఉండాలి, నా శరీరం ఉండాలి. ఈ రెండింటిని కలిపి సజీవంగా బ్రతికింపజేసేటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఇది గర్భం లోపల జరిగేటువంటిది. ఇప్పుడు బయటకు వద్దాం. పుట్టిన తరువాత ఈ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఏ పేగుబంధం ద్వారానైతే తల్లితోటి ఆహారము, ఈ యొక్క శ్వాస తీసుకోవడం జరిగిందో అది బయటకు వచ్చిన తర్వాత ఈ పేగుబంధాన్ని తెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఋగ్వేదము 10వ మండలం 125వ సూక్తము ఈ యొక్క 8వ మంత్రం ప్రథమ చరణంలో, అహమేవ వాయు ఇవ ప్రావామి ఆరభమానా, నేనే వాయు రూపంలో నీ దగ్గరికి వస్తున్నాను, నీ దేహం దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు పీల్చుకో, నువ్వు పీల్చుకుంటేనే వస్తుంది, పీల్చుకోకపోతే రాదు. ఇప్పుడు పీల్చుకునేవారు తినేవారు తినబడేటువంటిది, పీల్చుకునేవారు పీల్చేటువంటిది. గమనించండి అగ్నిహోత్రి గారు, పీల్చేటువంటిది పీల్చుకునేటువంటి వారు. పీల్చుకునేది ఎవరు, పీల్చేది ఏమిటి? ఇవి రెండు వేరు వేరు ఉన్నాయా, ఒకటే ఉన్నాయా? ఎవరు రెండు ఉన్నాయి. కాబట్టి ఎవరిది ఎవరికి అవసరం? అన్నానికి తినేవారు అవసరమా, తినేవారికి అన్నం అవసరమా? తీసుకునేవారికి శ్వాస అవసరమా, శ్వాసకు తీసుకునేవారు అవసరమా? ఎవరికి ఎవరు అవసరం? తీసుకునే వాళ్ళే అవసరం. శ్వాస తీసుకునేవారు ముఖ్యం. ఈ యొక్క శ్వాస అనేటువంటిది ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంతో ముడిపెట్టినటువంటి ఆ సంపర్కం, ఆ శ్వాస బయటకు రాగానే ఈ పేగుబంధంతో తెయించిపోయింది. అక్కడ శ్వాస లేదు. అక్కడ తల్లి ద్వారా వచ్చింది, నీకు నీ ప్రమేయం లేకుండా కూడా వచ్చింది. ప్రమేయం లేకుండా అంటే ప్రమేయం ఉంటేనే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతస్తులో ఈ యొక్క ఏమంటారు, అంతస్తులో చెత్తుపోయడానికి గ్యాస్ తోటి ఈ సిమెంట్ కంకర మిషన్ మొత్తం పైపుల ద్వారా పైకి ఎక్కిస్తున్నారు కదా, ఆ గ్యాస్ ఉంటేనే పైకి పోతుంది. అందు గురించి తల్లి శరీరం నుండి వచ్చేటువంటి ఈ యొక్క దేహ ఉత్పత్తికి, పిండధారణ కావలసినటువంటి పోషక తత్వాలు అనేటువంటివి ఈ శ్వాస ద్వారానే, శ్వాస ఒత్తిడికే తల్లి శరీరం నుండి ఈ యొక్క శిశువు యొక్క శరీరంలోకి వచ్చినాయి. ఈ రకంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే, శ్వాస అనేటువంటిది మనకు ఒక అన్నపానీయాల ఆహారం లాంటిదే. ఆ శ్వాస ఉంటేనే మనకు బ్రతుకు, జీవితం అనేటువంటిది.
ఆ శ్వాస ధారణం చేసాడు కాబట్టే ఆత్మ జీవాత్మ అనబడుతున్నాడు, జీవనం ఉన్నది కాబట్టి. అదే ముక్తికి వెళ్ళేటప్పుడు ఈ జీవితాన్ని ఇక్కడ వదిలేసి పోవడం, ఇంద్రియాలను జయించడం, ఈ జీవితం నుంచి ముక్తి పొందడం, జీవన్ముక్తి పొందడం. ఇక అగ్నిహోత్రి గారి అభిప్రాయం ఏంటంటే ప్రాణం చేతనం. చేతనం అన్నప్పుడు మన ఇంట్లో లేదంటే మనం నడిపే వాహనం, మనం ఎక్కిన వాహనం ఇద్దరు డ్రైవర్లు నడిపించాలని పోటీ పడుతున్నారు. మన ఇంట్లో ఇంటి పెత్తనం నేనని చెప్పేసి ఇద్దరు చేస్తుంటే అక్కడ ప్రశాంతత ఉంటుందా, గొడవలు అవుతుంటాయా? గొడవలు. ఇప్పుడు మనం ఎక్కిన వాహనం ఇద్దరు నడిపిస్తే మనం గమ్యానికి చేరతామా? చేరలేము. వికటించింది అంటే చక్కగా వెళ్ళిపోవడమే, చనిపోవడమే, దుర్ఘటన. అందు గురించి నమస్తే అండి. నమస్తే, అందరికి నమస్తే. స్వామి, నా డౌట్ ఏంటంటే భగవంతుడు మానవ శరీరంలో ఉన్నాడు. ఇది శరీరంలో రెండు ఉన్నాయి కదా స్వామి, ఒకటి జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ పక్షి మీద, చెట్టు మీద రెండు పక్షులాగా జీవాత్మ అనుభవిస్తుంది సుఖ దుఃఖాన్ని. పరమాత్మ సాక్షిభూతంగా ఉన్నాడు కదా మానవ శరీరంలో. ఆ మానవ శరీరంలో ఉన్న పరమాత్మ ఏ రూపకంగా ఉన్నారు అనేది ఇక్కడ సబ్జెక్టు. అది ప్రాణరూపకంగా ఉన్నారని మా గురువు బోధించినది, తర్వాత ప్రాణసూక్తంలో ఉన్న విషయాన్ని మేము తెలుసుకున్నది. దాన్ని క్లారిటీ ఇవ్వండి స్వామి. భగవంతుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఒకటి మానవ శరీరంలో కూడా ఉన్నాడు కదా, సాక్షి రూపకంగా ఉన్నాడు. ఉంటే అదే ప్రాణస్వరూపకంగా ఉన్నాడు, అదే ఆధారమై ఉన్నది సృష్టికి అంతటికి. తర్వాత మానవ శరీరం దేహం నడవడానికి ఆధారమై ఉన్నది అనేది ప్రాణసూక్తంలో విషయాన్ని మీరు కొద్దిగా స్టడీ చేసి నాకు దాని గురించి వివరణ కావాలి. మానవ శరీరం అయితే పరమాత్మ ఉన్నాడు కదా స్వామి, నుండే నడుస్తుంది కదా, ప్రాణం ఉన్న దానికి నడుస్తుంది మానవ శరీరం. దాని మీద మన సబ్జెక్ట్ ఉన్నది, అది ప్రపంచానికి తెలియాలి. ఈ ప్రాణం శరీరంలో శక్తిగా మార్చుకుంటే దుఃఖం లేకుండా జీవించవచ్చు. ప్రాణం ఎక్కువ మోతాదులో శరీరంలో నించుకున్న తర్వాత మూలాధారంలో ప్రాణము ఊర్ధ్వముఖమై ఆత్మను తీసుకొని ముక్తి పోతుంది అనేది ఇక్కడ సారాంశం ఉంది. టోటల్ గా మోక్ష మార్గం ఉన్నది ఇక్కడ. దాని గురించి మీరు బోధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వేదమంత్ర ప్రమాణం, మీరు చెప్పే అభిప్రాయం, ఓంప్రకాష్ చెప్పే అభిప్రాయం రెండు ఒకటే. అహమేవ వాయు ఇవ ప్రవామి ఆరభమానా. మళ్ళా వాయువులో ప్రాణము కలిసి ఉంది సార్. మొత్తం వాయువు మొత్తం ప్రాణం కాదన్నాడు ఇక్కడ. వాయువులో ప్రాణం ఉన్నదే మనకు జీవశక్తి, సమస్త జీవరాశికి జీవశక్తి, మనకు కూడా ఆధారం అదే ఉన్నది అని. అదే ప్రాణసూక్తంలో ప్రాణం విరాట్ ప్రాణ దృష్టి ప్రాణస్య సూర్యచంద్రమ ప్రాణమాహు ప్రజాపతి అనే మంత్రాన్ని అక్కడ ఉటంకిస్తూ రాశారు కొంతమంది. మిగతా స్వామీజీ కాదు, మిగతా ఋషులు కూడా కొంతమంది రాశారు. లాహరి మాషార్ లాంటి వాళ్ళు ప్రాణసూక్తాన్ని ఉదహరించారు. మీ ప్రశ్నను ముగిస్తే సమాధానం వస్తుంది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇక్కడ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిందండి, సంతానం కావట్లేదు అని అంటే ఇద్దరిని పరీక్ష చేస్తుంటారు. స్త్రీలో అండాలు ఉన్నాయా లేవా అనేటువంటిది, పురుషుల్లో శుక్ర కణాలు ఉన్నాయా లేవా అనేది. శుక్రం ఆధారంగా ఉండేటువంటి జీవాత్మ కదులుతున్నటువంటి స్వరూపం, అది స్పామ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇప్పుడు అది టెస్ట్ చేసినాక వారికి గర్భధానం చేసే సంతానం అవుతున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క జీవకణం స్పామ్ ఆత్మ అనేది జీవాత్మ అనేటువంటిది పురుషుని శరీరం నుంచి స్త్రీ యొక్క గర్భాశయంలోకి వెళ్ళటం, కొంతకాలానికి గుండె తయారైన తర్వాత, ఊపిరితిత్తుల అవయవాలు తయారైన తర్వాత అప్పుడు శ్వాస యొక్క అవసరం ఉండడం. దీనికే దౌహృదిని అనే గర్భిణీ స్త్రీని అనడం జరుగుతుంది. దానికి శ్రీమంతోనైన సంస్కారం కూడా చేయించడం జరుగుతుంది. ఇక్కడ శ్వాస అనేటువంటిది వస్తుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నకు బండ గుర్తుగా సత్వరజ స్తమసాం సామ్యావస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ అని చెప్పేసి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసం సృష్టి ఆరంభ ప్రకరణంలో దీనిని వ్యాఖ్యానం చేశాడు. అంటే పరమాత్మ అనేటువంటిది ఈ శ్వాస ద్వారా, ఈ గాలి ద్వారా మన శరీరంలోకి వస్తున్నాడు అనేటువంటిది మీ అభిప్రాయం. కానీ
జీవకణంలోనే అక్కడ పురుష అనేటువంటి శబ్దానికే వ్యాఖ్యానం చేసి కపిల మహర్షి, దయానంద సరస్వతి అందరూ చెప్తున్నటువంటిది. అందు గురించి జీవాత్మ ద్వారానే పరమాత్మ మొట్టమొదటనే వస్తున్నాడు. ఇది గర్భంలో ఎదుగుతున్నటువంటి పిండం యొక్క ప్రారంభిక దశ. ఇక గర్భం నుంచి బయటకు వచ్చాక అక్కడైతే నీవు ఉన్నావు కాబట్టి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అమ్మ వంట చేసేది రోజు, మనము ఎవరెవరికి ఎంతమంది తింటామనేది వంట చేయడం, అది మనల్ని అడగకుండానే చేస్తుంటది. ఇంకొకటి, మన ఇంటికి చుట్టం వచ్చారు, చుట్టం వచ్చినప్పుడు ఆ చుట్టానికి ఏం కావాలని మనం అడిగి చేస్తుంటాం. ఆ అడిగి చేయడమే గర్భం నుండి బయటకు వచ్చాక ఈ పేగు బంధం తెంచినప్పుడు అహమేవా వాయు ఇవా ప్రవామి ఆరభమానా. ఇంతవరకైతే నీ ప్రమేయం లేకుండానే నీ శరీరం ఆరంభమైంది, పిండ రూపం దాల్చింది, నువ్వు శిశువుగా పుట్టావు. ఇప్పుడు ఆ తల్లికి నీకున్నటువంటి పేగు బంధాన్ని తెంచడం జరిగింది. ఇప్పుడు నువ్వే శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నీకు ఎవరు అందించేవారు కాదు. ఆ తీసుకునేటువంటి శ్వాసను నేను వాయు రూపంలో నీ దగ్గరికి వస్తున్నాను, ఇప్పుడు నువ్వు పీల్చుకో. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంతేగాని భగవంతుడు ముందు లేడు తర్వాత వస్తున్నాడు అనేటువంటిది, భగవంతుడే ఈ ప్రాణవాయువు అనేటువంటిది కాదు. భగవంతునికి ప్రాణవాయువుకి ఏమి సంబంధం లేదు. ప్రాణవాయువు అనేటువంటిది దేహం నడవడానికి కావలసినటువంటి జీవనాధారం. ఇది జీవాత్మ యొక్క వ్యక్తిగత సంబంధం. ఇక సాధన చేసేటప్పుడు ఇదే ప్రాణమును మూలాధారం నుంచి పైకి దయానందుడు మరీ విప్పి మనకు చూపిస్తున్నాడు. మరి ఇంకోటి ఏంటంటే, ఉదయం సాయంత్రం 2 పూటల మనకు హిప్నోటిజం చేపిస్తున్నారు. ఏంటంటే, భూపునాథ్ శిరసి భువపునాథ్ నేత్రయు స్వహపునాథ్ కంటే మహాపునాథ్ హృదయ జనపునాథ్ నభ్యం తపఃపునాథ్ పాదయో. కిందికి ఎంతైతే మనం దిగాలో, దిగజారిన తర్వాత ఎవరైతే ఇక దిగజారలేరు అనేటువంటి వారే ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో పైకి ఉన్నత స్థితికి వస్తుంటారు. కాబట్టి ఓం సత్యం పునాత్ పునఃశిరసి, మళ్ళీ కిందికి ఎంతైతే దిగారో వాళ్ళు మళ్ళీ ఉన్నత స్థితికి ఎదగాలి. కాబట్టి ఈ యొక్క మార్జన మంత్రాల ద్వారా ప్రాణాయామ మంత్రాల యొక్క వ్యాఖ్యానంలో ఉన్నది ఈ రహస్యం అంతా. ఈ ప్రాణ విద్యను అంటే, ఇప్పుడు ప్రాణ విద్యనే ఈ యొక్క వాయువే పరమాత్మగా వస్తున్నాడు అని అంటే, ఈ పరమాత్మను పైకి లేపేటువంటి స్థితి, ఇప్పుడు మూలాధారంతో ఈ ప్రాణాయామంతో పైకి లేపేటువంటి స్థితి జీవాత్మ చేయగలడా? జీవాత్మ పరమాత్మను దేహం నుంచి బయటకు తీసేయగలడా? అది సాధ్యం కాదు కదా. పరమాత్మ లేకపోతే జీవాత్మకు అస్తిత్వమే ఉండదు. ఈ రహస్యాన్ని బండగుర్తుగా మనకు చూపిస్తున్నది ఏంటంటే, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు సంతానాన్ని కనేటప్పుడు తండ్రి శరీరం నుండే జీవకణం వచ్చి తల్లి శరీరం నుండి శిశువుగా పిండంగా తయారై శిశువుగా జన్మిస్తున్నారు అనేటువంటి ఈ యొక్క రహస్యాన్ని పట్టుకోండి. ఈ యొక్క మనం ఇంట్లో తండ్రి నుండే సంతానం కలుగుతున్నారనేది ఎంత మనము బండగుర్తుగా గుర్తుపెట్టుకుంటున్నాము. బ్రహ్మాండములో ఈ యొక్క జీవాత్మలన్నీ పరమాత్మ ద్వారానే వచ్చాయి. అందుకే దయానంద సరస్వతి, కపిల మహర్షి ఈ యొక్క సూత్రం ద్వారా చెప్తున్నటువంటిది ఏంటంటే, పురుష ఇది జీవాత్మ పరమాత్మ. పరమాత్మ కూడా జీవాత్మతో పాటు ఆరంభంలోనే, ఇంకా పిండం తయారు కాలేదు, ఆ ఆరంభ దశలోనే వచ్చింది. ఇప్పుడు ఈ మూలాధారం నుంచి ఈ జీవన్ముక్త స్థితికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ ప్రాణశక్తిని లేపుతున్నాడు. ఇంద్రియాలను జయించాలి కాబట్టి, ఇంద్రజిత్తుడు అవ్వాలి కాబట్టి, ఈ దేహం నుంచి దేహి తన ఈ యొక్క జీవనాధారమైనటువంటి ఈ యొక్క శక్తిని, దీనిని తను అభ్యాసం చేస్తున్నాడు. ఈ దేహం నుంచి జీవాత్మ ఈ యొక్క షట్చక్రాలను ఛేదించుకుంటూ 7వది ఖం బ్రహ్మ పునాది సర్వత్ర దేహం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ దేహంలో పరమాత్మ లేడని కాదు, పరమాత్మ అణువున ఉన్నాడు. ఒక్క నిమిషం ఉండండి. ఈ జీవాత్మ రహితమైనటువంటి దేహంలోనూ ఉన్నాడు, జీవాత్మయుక్తమైనటువంటి దేహంలోనూ ఉన్నాడు, జీవాత్మలోనూ ఉన్నాడు. మళ్ళీ ఈ జీవాత్మ పరమాత్మని చెంతగా చేరుతుంది. అదే ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర. ఈ భువః స్వహః మహః జనః తపః సత్యం ఓం ఖం బ్రహ్మ. ఖం బ్రహ్మ అనేటువంటిది బయట, దేహానికి బయటకు వచ్చినటువంటి స్థితి.
దేహంలో ఉన్నప్పుడు ఇది గూడు, ఒక సలగూడు లాంటి ఈ గూడులో ఉండేటువంటి ఈ దేహమును దాటి జవదాటి వచ్చినప్పుడే అది కంబ్రహ్మ పునాత్ సర్వత్ర, సర్వత్ర ఉండేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ వ్యాపక స్వరూపుడు, అతని చెంతకు చేరుకోవడం, జీవాత్మ చేరుకోవడం జరుగుతుంది. అయితే మీరు చెప్తున్నటువంటిది ఆచార్య వారి ప్రశ్న మునిగారు ఉండండి, వారిని ఆపాను, అగ్నిహోత్రి గారిని ఆపాను. ఇక్కడ ఈ పరమాత్మ అనేటువంటిది ఈ శ్వాస ద్వారా తీసుకునేటువంటి వాయువులోనూ ఉన్నాడు. అతను స్వయంగా చెప్తున్నాడు కదా ఋగ్వేదంలో, అహమేవ వాయు ఇవ, వాయు మాదిరిగా వాయు రూపంలో ప్రవామి ప్రవహిస్తున్నాను, ఆరభమానా, ప్రతి ఒక్కరిని ఆరంభించుకుంటా. అంటే ఇప్పుడు నీ జీవితాన్ని నేను ఆరంభిస్తున్నాను ఈ యొక్క శ్వాస ద్వారా, నువ్వు పీల్చుకో. ఇప్పుడు దేవుడే అదైతే దేవుడు స్వయంగా రావచ్చు కదా, జీవాత్మకు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? అహమేవ వాయువ ప్రవామి ఆరభమాన, నేను వాయు రూపంలో నీ జీవితాన్ని ఆరంభించడానికి వస్తున్నాను, నువ్వు పీల్చుకోవాల్సిన అవసరమే ఉన్నది. జీవాత్మ యొక్క అనుమతి ఏమవసరం? పరమాత్మ నేరుగానే ప్రవేశించి శ్వాస ఆడించవచ్చు కదా. కాదు, జీవాత్మకు తెలియాలి ప్రతిదీ. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే పిల్లలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వనప్పుడు కనువిప్పు కలిగేంత వరకు ఉంటారు. మా నాన్న మంచివాడు, మా అమ్మ మంచివాడు, అన్ని పనులన్నీ చేసి పెడుతున్నారు, నాకు సుఖం అని అనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకు లోక జ్ఞానం కలిగి కనువిప్పు కలుగుతుందో అప్పుడు తల్లిదండ్రుల మీద తిరగబడతారు, ఎవరైతే వారికి సేవ చేస్తున్నారో. నువ్వు ఏ పని నన్ను చేసుకొని ఇవ్వట్లేదు, నన్ను ఎందుకు కొరగాకుండా చేశావు, నాకు లోక జ్ఞానం లేకుండా చేశావు, ఎవరితో మాట్లాడాలో ఎట్లా తెలియదు, ప్రభుత్వ కార్యాలయంలోకి పోవాలో ఎట్లా, ఏ పని చేసుకోవాలో తెలియదు, అన్ని నువ్వే చేసి పెట్టినావు అనేటువంటి ఆరోపణ ఇగో ఇక్కడే. పరమాత్మయే స్వయంగా వచ్చి జీవితం ఆరంభిస్తే, శ్వాస రూపంలో శ్వాస ఆడిస్తే, దీంట్లో జీవాత్మ తీసుకునేది లేకపోతే మరి ఇక జీవాత్మ స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది, జీవనం ఎక్కడ ఉంటుంటది? అందు గురించి ఇది జీవాత్మ శరీరం కాబట్టి, ఆ జీవాత్మ యొక్క పురుషార్థం కాబట్టి జీవాత్మనే శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు అందుకే ఈ రహస్యాన్ని మనకు కళ్ళకు గట్టినగా చూపిస్తుంది. అంటే అన్నం ముద్ద తీసుకొచ్చి ఉగ్గు నోటి దగ్గర పెట్టి నోట్లో కుక్కుతుంటది అమ్మ, ఎందుకంటే మొదట తెలియదు కాబట్టి. ఆ రుచి తెలిగిన తర్వాత అమ్మ తెస్తున్నది చూసి నోరు తెరుస్తాడు శిశువు. ఇక కొద్దిగా మాటలు తెలివచ్చిన తర్వాత తినుమని చెప్పేసి నువ్వు తినమని చెప్పేసి ముంగడి పెట్టేస్తుంటాయి. ఇదివరకు తినడం నేర్పించింది, గర్భంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం తల్లి ద్వారా ముడిపెట్టి అందించాడు. ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక ఇక నువ్వు తీసుకో, పీల్చుకో, వాయు రూపంలో నేను నీ దగ్గర ఉన్నాను, నీ దగ్గరికి వస్తున్నాను, నీ జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నాను. అదే రూపంగా తల్లి ముందట పెట్టి నువ్వు తిను. ఇదివరకేమో నేను తినిపించాను, నువ్వు తినలేని స్థితిలో నేను తినిపించాను, ఇప్పుడు తినేటువంటి స్థితికి వచ్చావు కాబట్టి నువ్వు తిను. అందు గురించి ఇక్కడ ఈ శ్వాస అనేటువంటిది జీవాత్మ పీల్చుకుంటే వస్తుంది, జీవాత్మ వదిలితే పోతుంది. ఈ పీల్చుకోవడానికి వదలడానికి ప్రాణం అనేటువంటిది జడం, చేతనం కాదు. ఈ శరీరంలో ఉండేటువంటివి మూడు ప్రాణమయం జగత్ కదా స్వామి. ప్రాణం చేతనం కాకుండా జడం ఎట్లయితే స్వామి? జడం అయితే బయట ఉంటది కానీ లోపల ఎట్లుంటది స్వామి? ఇప్పుడు వ్యాఖ్యానాన్ని వదిలిపెట్టి సూటిగా చెప్పండి, ఎందుకంటే మీరు చేతనం అని ఏ రకంగా అంటున్నారు? మీరు ప్రాణం ఇప్పుడు ప్రాణం మామూలు భాషలో స్వామి, ఒక మనిషి చనిపోయాడు, చనిపోతే చేయి పట్టుకొని ప్రాణం పోయింది అంటారు. ఏంది అది ప్రాణం పోయింది అంటారా లేదా? జడం అయితే ఇక్కడనే ఉండిపోయింది, శరీరం లోపలికి వెళ్ళి చేతనం పోయింది కదా. చేతనం పోయింది కాబట్టి ఇది కదా స్వామి. ఎవరు వస్తారు నాతో పాటు? మన ఇద్దరం అట్లా తిరిగి వద్దాం, రండి, బండిని ప్రారంభించండి. మీరు నడుపుతారా? ఆ ప్రాణ విరాట్ మంత్రానికి మీరు నాకు తర్వాత భాష్యం ఇవ్వండి దాని గురించి. మీరు ప్రశ్నించారు కదా, సమాధానం వచ్చే వరకు ఆగండి కొద్దిగా. మీరు అలాగే ప్రశ్నిస్తుండండి, కొద్దిగా ఆగండి, సమాధానం మనం వెళ్దాం. అట్లా తిరిగి వద్దాం. మీరు కేవలం వినండి అంతే, మీకు వస్తుంది సమాధానం. మీరు వెనుకకు ఏమాత్రం తగ్గొద్దు, మీ ప్రశ్న మీదనే ఉండండి, సమాధానం వస్తుంది. మనం అట్లా తిరగద్దాం. బండిని మీరు నడుపుతారా, నేను నడపనా? నడుపుతారు, ఎవరు నడుపుతారు వాళ్ళు స్టార్ట్ చేయాలి. మీరే నడపండి, అంతే కదా.
అందుకే అంతే. దేవుడు జీవుడులో ఈ దేహంలో శ్వాస ఎవరు తీసుకోవాలి? దేవుడు తీసుకోవాలా? జీవుడు తీసుకోవాలా? శ్వాస జీవుడే తీసుకుంటాడు. జీవుడే తీసుకుంటాడు. సరే, ఇంతవరకు అయితే అర్థమైంది. ఇక ఈ జీవుడు తీసుకునేటువంటి శ్వాస ద్వారా డ్రైవరు తాళం పెట్టి దాన్ని స్టార్ట్ చేసేటువంటి ద్వారా బండికి ప్రాణం వచ్చింది. ఇక నడిపేవారు ఎవరు? ఈ శ్వాస ఏ రకంగానో ఆ బండి నడిపేది కూడా ఆ రకంగానే. అంతేగాని ఆ తాళం పెట్టి తిప్పగానే బండి చైతన్యం అయిపోయింది, అది బండి అయిపోతుంది. ఓసారి అంటుంటారు కదా, ఆ బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు, నా చేతిలో ఏమి లేదు, పోతున్నా అని చెప్పేసి అంటుంటారు. అది అసఫలమైనటువంటి స్థితిలో, అజాగ్రత్తలో, ప్రమాణం చేయి దాటిపోయినప్పుడు, ఇక్కడ నియంత్రణలో ఉన్నప్పుడు, ఈ ప్రాణమే చేతనమైతే జీవుడెందుకు బలి కావాలి? ప్రాణం చేసేటువంటి తప్పుకు. అగ్నిహోత్రి గారు ఇప్పుడు చూడండి, ప్రాణము చేతనమైతే తప్పు చేసినటువంటి దానికి ఈ దుర్ఘటన జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరి వల్ల జరిగింది? ప్రాణము చేతన గుర్తించుకుంటలేడు కదా ప్రాణము గురించి, పరమాత్మ గురించి జీవుడు గుర్తించుకోలేక అనేక రకాల శరీరాన్ని తప్పుదోవలో తెప్పించుకొని శిథిలం చేసుకుంటున్నాడు కదా. స్వామి, ప్రాణం ఎట్లా అక్కడ శిథిలమైందో ఇది ఎట్లా శిథిలమైంది కదా స్వామి. మీరు ప్రశ్నను సూటిగా ఒక్క వాక్యంలో గుర్తించడం లేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రాణమే మానవ శరీరంలో ప్రాణమే పరమాత్మ అంటున్నా స్వామి. నేను పరమాత్ముడు ప్రాణస్వరూపుడు అంటున్నా నేను. మీరంటే దానికి ప్రమాణం కావాలి కదా, ఆధారం కావాలి కదా. వేదంలో ప్రమాణం ఉంది. మళ్ళీ పరమాత్మ ఏ రూపంగా ఉన్నాడు మానవ శరీరంలో చెప్పండి. ఏ రూపంలో ఉన్నాడు అన్నది ఇక తర్వాత విషయం. ఇప్పుడు ఈ ప్రశ్న వేసారు, చాలా బాగుంది. నేను పరమాత్ముడు ప్రాణస్వరూపంగా మానవ శరీరంలో ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు నేను చెప్తున్నా స్వామి. దానికి నాకు క్లారిఫై కావాలి. అది క్లారిఫై వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడికి రావాలి. ఈ యొక్క అణు సృష్టి దగ్గరికి రావాలి. ఈ కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో చెప్తున్నటువంటి ఈ యొక్క ప్రథమ అధ్యాయం 61వ సూత్రం, దీనిని దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 8వ సమలాసం సృష్టి ఆరంభ ప్రకరణంలో అణు సృష్టి ప్రకరణంలో సత్వర స్థంసం సంయాస్త ప్రకృతి ప్రకృతి మహాన్ మహతోర్ అహంకార పంచతన్మాత్రాన్ని ఉభయం ఇంద్రియం మన పురుష అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మశ్చ అని చెప్పేసి దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేశాడు. ఇక్కడ ఈ జీవాత్మ అనేటువంటిది శుక్రం ద్వారా స్పామ రూపంలో, ఈ జీవకణము రూపంలో గర్భాధానంలో పురుషుని శరీరం నుండి స్త్రీ శరీరానికి వస్తుంది. మరి జీవాత్మ వస్తున్నప్పుడు జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి ఆరంభంలోనే చెప్తున్నప్పుడు ప్రాణ స్వరూపుడు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రాణస్వరూపుడు అనేటువంటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆరంభంలో స్వామిలో ఇప్పుడు ఆవు దగ్గరికి వస్తాం. అక్కడ ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి డాక్టరు ఏం చేసిందంటే, దీనికి గర్భాశయ ముఖద్వారం దగ్గర ఈ యొక్క క్రిమి ఉన్నది, మాంసకణాన్ని పుట్టగానే అది రుచికరంగా అనిపిస్తుంది కాబట్టి వెంటనే తినేస్తుంది కాబట్టి పిండ రూపం దాల్చడానికి లేదు. అందు గురించి పిండ రూపం దాల్చాలంటే ఎట్లా తయారవుతుందో మాంసకణం అది నిల్వ ఉండాలి. నిల్వ ఉంటేనే ఆ కణం ఇంకొక కణంతో పొడిపడుతుంది, ఆ కణం ఇంకొక కణంతో పొడిపడుతుంది, సూక్ష్మం నుండి స్థూల రూపానికి వస్తుంది కాబట్టి అప్పుడు పిండ రూపం తయారైంది. పిండ రూపం తయారైన తర్వాత ఊపిరితిత్తులు, గుండెకాయ తయారైన తర్వాత అప్పుడు శ్వాస అవసరం. అగ్నిహోత్రి గారు, అప్పుడు శ్వాస అవసరం. అప్పుడు శ్వాస తల్లి శరీరం నుండి వస్తుంది. అప్పటి వరకైతే ఈ శ్వాస లేకుండానే ఎదిగింది కదా. అంటే అప్పుడు దేవుడు లేడా? ఇప్పుడు ఓం భూ అంటే ప్రాణమే కదా స్వామి. భూ అంటే ఏంటి అర్థం? భూ అంటే ప్రాణమే. అది మళ్ళీ వేరే భూ తర్వాత బోహ వస్తుంది, ఆ ప్రాణమే దుఃఖ నివారణకము అని చెప్తున్నాడు కదా. ఓం స్వహ అది ఆనందం అంటున్నాడు కదా. అగ్నిహోత్రి గారు, మీరు ఒకే విషయం మీద ఉండండి. ఆ భువ అనేటువంటిది చాలా స్థూలమైనటువంటిది. ఆ ప్రకరణానికి వెళ్తే ఇది ఈ సూక్ష్మం అర్థం కాదు. ముందు ఈ సూక్ష్మంలో పట్టుకోండి. అక్కడ ప్రాణం గురించి చెప్తున్నాను కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. భూ అంటే ప్రాణం అన్నారు కదా. భూ అంటే ప్రాణమే. ఇప్పుడు ఆ భూ భాషలో చెప్పుకున్నట్టయితే, భూ అంటే ప్రాణములకి ప్రాణస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ప్రాణధారణ గావిస్తున్నాడు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రహస్యాన్ని విప్పి అక్కడ చెప్తున్నారు కదా, మందిరం కట్టి విగ్రహం తీసుకొచ్చి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం,
విగ్రహం ఉంటే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా, విగ్రహం లేకపోతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా? అక్కడ కూడా స్థూలంగా చూపిస్తున్నారు కదా. సరే, ఈ భాషలోనే అయినా సరే భగవంతుడు ఈ జీవాత్మ ఉన్నది కాబట్టి ఈ జీవాత్మకు ప్రాణం దారిపోస్తున్నాడు. ఇప్పుడు రోజు సంధ్యాపాసనలో ఇక్కడ జపించడం జరుగుతుంది కదా. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓ అమృతాపిధానమసి స్వాహ, ఓం సత్యం జశ శ్రీర్మై శ్రీ శ్వేతాం స్వాహ. ఇది అంతా అయిన తర్వాత ఈ యొక్క అక్రియ ధ్యానం దగ్గర ఏమనంటే, నీ గర్భంలో ఉన్నప్పుడు అమ్మ శరీరంతో నా యొక్క పోషణ చేశావు, ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక ఈ పేగుబంధం తెంచనైంది కాబట్టి నేను ఈ స్థితిలో, ఈ యొక్క పసిగుడ్డు స్థితిలో నేను జీర్ణం చేసుకునేటువంటి నాకు ఇష్టమైనటువంటి స్రావాలను శయ్యో అభిస్రవంతునః, నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి అని చెప్పేసి జీవాత్మ ప్రార్థన చేస్తున్నటువంటి ఉన్నది కదా. అస్రావాలను తథాస్తు అని చెప్పేసి భాషలో జపించడం జరుగుతుంది కదా. అదిగో అమ్మ దగ్గర కమ్మని స్తన్యపానం స్రావం జరుగుతుంది కదా, తాగుమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. ఇక్కడ జీవాత్మ యొక్క శరీరము కావలసినటువంటి అవసరం ఆహార పానీయాలు కానివ్వండి, ఈ శ్వాస కానివ్వండి, జీవాత్మ ఉంటే ఇవి వస్తున్నాయా, జీవాత్మ లేకుంటే వస్తున్నాయా? జీవాత్మ ఉన్నది కాబట్టి, జీవాత్మ అవసరం నిమిత్తంగా భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి, అందు గురించి ఈ ప్రాణశక్తి అనేటువంటిది దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క కృప. ఇప్పుడు ఏంటంటే, తండ్రి ఎవరు? మనకు కావాల్సింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరం నుంచే అణువు తల్లి శరీరం నుండి ఒలుసుకొని పిండ రూపం దాల్చుకుంటున్నటువంటి శిశువుకు జన్మించిన తర్వాత తల్లియే పాలిస్తుంది, తల్లియే పడుకోబెడుతుంది, తల్లియే ఆలన పాలన చేస్తుంది, మలమూత్ర శుద్ధి చేస్తుంది, స్నానం చేస్తుంది, బట్టలు వేస్తుంది, అన్ని చేస్తున్నది. అన్ని తల్లి దగ్గర. తండ్రి ఎవరు? తండ్రి ప్రమేయం ఏంటి? ఇవన్నీ చేయించేదే తండ్రి ద్వారా. తండ్రి ఉంటేనే కదా తల్లి వచ్చింది. తల్లిదండ్రుల సంయోగంతో కదా మనం పుట్టింది. అర్థమవుతుందా? అందరికీ వట్టిగా చూస్తున్నారా? అర్థం కాకపోతే ప్రశ్నించాలి. అవుతుంది. అందు గురించి ఈ తండ్రి అనేటువంటిది కనబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని గురించి అథర్వవేదంలోను ఋగ్వేదంలోను ఉంది ఏంటంటే, తండ్రి చీకటిమయంగా తెల్లారేలోపు వెళ్ళిపోతుంటాడు పనికి, రాత్రి చీకటి పడ్డాక వస్తుంటాడు. పిల్లలకు దినమంతా తల్లే కనపడుతుంటాడు. మరి తండ్రి లేకుండా తల్లి ఎట్లా చేస్తుంటది? తల్లి ఎట్లా కన్నది సంతానాన్ని? వాళ్ళకు తల్లికి మరి పిల్లలకు ఇంటికి వ్యవస్థ అంతా ఎవరు చేస్తున్నారు? తండ్రి పైనుండి చూసుకుంటేనే కదా. అందు గురించి ఈ ప్రాణ వ్యవస్థ అనేటువంటిది ఈ యొక్క ఆహార పదార్థముల ద్వారానే ఉంటుంటే, ఆహార పదార్థముల మాదిరిగానే ఈ శ్వాస అనేటువంటిది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ మీకు అర్థం అవుతుంటది. పరకాయ ప్రవేశంలో ఏముంటుంటదంటే, ఈ ఆత్మ అనేటువంటిది ఇంకొక శరీరంలోకి వెళుతుంటది. శ్వాస ఆడుతుంటది. ఇక్కడ శ్వాస ఆడుతుంటది కాబట్టి ఈ యొక్క జీర్ణశక్తి పనిచేస్తుంటుంటది. మరియు ఈ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యం అంతా ఇక్కడ వర్తిస్తూ ఉంటుంటది. ఈ యొక్క ప్రాణశక్తి ఉండడం వల్లనే జీవాత్మ మాత్రం ఇంకొక శరీరానికి వెళ్ళింది పరకాయ ప్రవేశంలో వెళ్ళినప్పుడు అక్కడ జీవాత్మ ఉండి ఆ యొక్క ఏ శరీరంలోకి అయితే వెళ్ళిందో, యోగి శరీరంలోకి వెళితే వారి కావలసినటువంటి అవసరాలను వారికి సహకరించడం, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఏ రకంగా ఉండాలనేటువంటిది, లేదంటే ఆ ఆత్మ పరమాత్మ జ్ఞానం కావాలంటే ఏ రకంగా ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకుంటది అనేది అక్కడ సహకరిస్తున్నది. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చి మన పనిలో చేయి అందించి సహకరించినట్టుగా ఈ యొక్క యోగి ఆత్మ ఇంకొకరి శరీరంలోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి అక్కడ చేస్తున్నప్పుడు ఈ పరకాయ ప్రవేశం అనేటువంటి భాష ఏంటంటే తన శరీరాన్ని వదలలేదు. అంటే ఆదిశంకరాచార్యులు ఒకసారి పరకాయ ప్రవేశం చేశారు స్వామి. అయితే ఆయన శరీరంలోకి వెళ్ళి ఆత్మ తీసుకుపోయి శరీరాన్ని కాపాడి తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్ళారు. ఈ శరీరంలో ఆత్మ రెండు దొండలు ఎట్లా ఉంటుంది స్వామి? ఒకటే దగ్గర ఉంటుంది. ఇదే ఇప్పుడు సరైనటువంటి దారికి వస్తున్నా.
ఇప్పుడు భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మనం పుట్టింది ఒక చోట, మనము నివాసం ఉంటున్నది ఇంకొక చోట, మనము మన ఉద్యోగం ఇంకొక చోట, మన పదవి హోదా రాజకీయం మనం చేసేది ఇంకొక చోట. కానీ వీటన్నిటి చోట ఇప్పుడు మీరు ఆన్లైన్ లో ఉన్నారు, ఈ దుద్యాల ఆశ్రమంతో మీకేం సంబంధం లేదా? ఇది మీది కాదా? మీరు అంటే స్థానము శరీరంలో ఒక శరీరంలో ఆత్మ ఒకటే శరీరంలో ఉంటుంది కదా స్వామి. ఇంకో శరీరంలోకి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినాడు ఆయన, కానీ ఈ శరీరంలోకి వెళ్ళి ఇంట్లో ఉండిపోలేదు బది శంకరాచార్యులు. తీసుకుపోయిందా? అంటే ఈ శరీరం వీడియో పెడతాను, మీరు చూడండి. ఇవాళ వీడియో పెడతాను, చూడండి. ఒక మండల పర్యంతం ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాను, మీరు అష్టామలక రుద్రజడ తైలం తోటి దీనిని అంటే ఈ శరీరం లేదు కదా ఆత్మ, ఈ శరీరంలో వదిలిన తర్వాతనే ఇంకో శరీరంలో తీసుకుపోయింది. ఆహా, మీరు తప్పుగా అంటున్నారు. ఇంకా ఇవి మీరు ఇట్లా బయట కాదు, ఆన్లైన్ లో కాదు, ఎదురెదురు కూర్చుండాలి, రావాలి. ఇక్కడ కూర్చుంటే అప్పుడు మీకు ఈ విషయం అర్థం అవుతుంటది. అమ్మో, మీకు చాలా భ్రాంతులు ఉన్నాయి దీంట్లో. మీరని కాదు, చాలా మందికి ఉన్నాయి. ఇది ఎదురెదురుగా కూర్చుంటేనే, సాధనమయంగా కూర్చుంటేనే సఫలీభూతం అవుతుంటాం. ఇది మాటలతో చెప్పుకునేటువంటి బయటది కాదు. ఈ పరకాయ ప్రవేశంలో అక్కడ నమస్కారం. జీవుడు బయటికి వెళ్ళగానే శరీరం కుళ్ళిపోతుంటుంది కదా. ఇప్పుడు ఈ రకంగా వస్తే ఇది బాగుంది. ఏంటంటే ఈ దేహంతో సంబంధం లేకుండా వెళ్ళేటప్పుడు చావులో నాశనం అవుతుంటది, అది గుర్తుపెట్టుకోండి. చావులో జీవాత్మ మోక్షానికి వెళ్ళేటువంటి స్థితి ఒకటి, మోక్షానికి వెళ్ళేటువంటి స్థితిలో జీవాత్మకు దేహానికి సంబంధం ఉండదు. మృత్యువులో ఉండదు, మోక్షానికి వెళ్ళేటప్పుడు ఉండదు. దేహం నుంచి పూర్తిగా వైదొలిగేటువంటి స్థితిలో అది నాశనం అవుతుంటది, కుళ్ళిపోతుంటది. అక్కడ బాగుంది. కానీ ఈ పరకాయ ప్రవేశంలో ఈ యొక్క పూర్వ శరీరాన్ని సంపర్కం ఉంటది కాబట్టి అది కుళ్ళిపోవట్లేదు. మండలం రోజులు అని చెప్తున్నాడు కదా అక్కడ శంకరాచార్యుడు. ఇవాళ వీడియో పెడతాను, మళ్ళీ చూడండి. ప్రశ్నలు తీసుకురండి, ఎంత బాగా తీసుకొస్తే అంత మంచిది. ఎందుకంటే జ్ఞానం మనకు పెరగాలి, మనం భ్రాంతిలో ఉండొద్దు. అగ్నిహోత్రి గారు, సమయం అయిపోతుంది. సమయం ఎందుకంటే విషయం నా ప్రశ్నకి పూర్తిగా సమాధానం రాలేదు, నెక్స్ట్ వారం చూద్దాంలేండి. పరమాత్మ ప్రాణ స్వరూపుడు నేను చెప్తున్నాను, దానికి క్లారిఫై కావాలి. మీరు దాంట్లో ఇంకా ప్రశ్నలు తీసుకురండి. ఇంకా ఎంతమంది ఎన్ని ప్రశ్నలు తీసుకొచ్చినా సరే నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇది సమాధానం కాకపోతే ఇంకా వేరే వాళ్ళు వస్తారు దీంట్లోకి. నమస్తే గురూజీ. ఇప్పుడు అరవిందుడు ఉన్నాడు కదా, అరవిందుడు శరీరం 21 రోజు వరకు కుళ్ళిపోకుండా ఉంది వాళ్ళ శిష్యులు వచ్చిందాక. అదే ఇప్పుడు రహస్యం ఉంది. యొక్క శరీరము కుళ్ళకుండా ముందు దాన్ని అట్ట ఏర్పాటు చేసుకొని జీవుడు బయటికి వెళ్ళవచ్చు అనేది ఆయన చెప్పుకొచ్చిండు. అవును, అదే ఇప్పుడు నేను ఇదైతే దేహంలో ఉండి నేనైతే చూపించలేకపోవచ్చు, మీకు కంటికి కనపడేటట్టుగా చూపించకపోవచ్చు. కాకపోతే ఆ అనుభూతి వచ్చేటట్టుగా విషయాన్ని ప్రామాణికంగానైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడే నేను ఆ పట్టణం వాతావరణం వదిలేసి ఆశ్రమానికి వచ్చాను. ఈ ఆశ్రమంలో నాకు అనుకూలమైన పరిస్థితులు ఏవీ లేవు. నాకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కడ కల్పిస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ మీరు రాని, అక్కడ చాలా వరకు మనం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అన్ని విపరీతమైనటువంటి దృష్టికోణము, భావజాలం అంతా ఈ ఆశ్రమంలో ఏంటంటే అంత నిర్లక్ష్యం ధోరణి ఉంది. ప్రతి ఒక్కరి తినే అన్నం గింజ కాంచెల్లి అక్కడికి వెళ్ళి అంత అణువణు ఆ రకంగా ఉంది. ఒక బాలరాజు గారు కొద్దిగా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి భగవంతుడు ఏ దారికి తీసుకెళ్తాడో అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ నాకైతే నాకు అనుకూలంగా లేదు ఈ పరిస్థితికి. ఎక్కడ పరిస్థితి ఎవరైనా చేస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ రాని, అక్కడ మనం చేద్దాం ఈ పని ప్రయోగాలు. ప్రభాకర్ గారు చెప్పండి. గాలి జడమే, గాలిలో వాయువులు అనేకం ఉంటాయి ఆచార్యజీ. అందులో ఒకటి ప్రాణవాయువు. అవును, జడమే, అది ప్రాణవాయువు అనేది జడం. అదే ఇక వారి ప్రశ్నలు తీసుకొస్తాను, మీరు కూడా మళ్ళీ వినండి వీడియో. ఇంకా ఆ వీడియో చూడండి, ఇది కూడా మళ్ళీ చూడండి. ఎన్ని ప్రశ్నలైనా సరే పుష్పమ్మ గారు, ఇది మనం చాలా విజ్ఞానం లోపలికి వెళ్ళాలంటే ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు ఎంత లోతుగా వస్తే సమాధానం వస్తుంటది, మనకు ప్రమాణాలు వస్తుంటాయి. ఈ ఓం ప్రకాశే అంతిమ నిర్ణయం కాదు, అంతిమ పరిష్కారం కాదు. మన ఈ ప్రకరణంలోకి పెద్ద వాళ్ళు వస్తారు.
అందు గురించి అవంతా అవకాశం ఉంది. ఇక్కడ మరి దానికి వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు అని అది భగవంతుని యథేష్టం, మనం ఏం చెప్పలేం. ప్రాణాన్ని కాపాడేదాన్ని ప్రాణవాయువు అని అంటారు ఆచార్య, అది జడమే. ఓటు అంతే. ప్రాణాన్ని కాపాడేదాన్ని ప్రాణవాయువు అని అంటారు, అది జడమే. ఓటు ఇస్తారు దాన్ని, ఆక్సిజన్. అవునవును. ఇంకొకటి ఇక్కడ ఎక్కిస్తారు కదా ఆచార్య, ప్రభాకర్ గారు, ఆక్సిజన్ ఎక్కిస్తారు కదా, ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు. అవునవును. ఇది మంచి కోణం తీసుకొచ్చారు, దీని మీద మళ్ళీ విచారణ చేద్దాం. అది జడమే. ముని గారు చెప్పండి. తీసుకునేది ప్రాణమే, వదిలేది కూడా ప్రాణమే. వదిలేదాన్ని కూడా ప్రాణం అని పేరు. సత్యం తెలుసుకోవాలి. అది దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమిక ఉపాసన ప్రకరణంలో రాశాడు, చూడండి. జీవుడు ఉన్నగా ప్రాణవాయువు వెళ్ళకపోతే ఆ జీవుడు అలాగే ఉంటుంది కదా. ప్రాణవాయువు పెట్టాకే మళ్ళీ శ్వాస తీసుకుంటుంటేనే దానికి శ్వాస నడుస్తుంటేనే మాట్లాడగలుగుతుంది. అమ్మగారు అలాగే ఉండడం ఏంటి? ఇప్పుడు దేహం ఉందండి, అన్ని ఉన్నాయి, ప్రాణవాయువు పనిచేయట్లేదు. ప్రాణవాయువు పనిచేయనప్పుడు ఇది ఏంటి, కోమా స్థితిలో ఉన్నట్టే ఉంటున్నారు. ఆ ప్రాణవాయువు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడే వాళ్ళకి ఒంట్లో శ్వాస అన్ని బాగా ఆడుతున్నాయి. అంటే అలా జరిగింది. సమయం చాలా అతీతం అవుతుంది, మీరు పేపర్ మీద రాయండి. రేపు ఈ విషయాన్ని చర్చ చేద్దాం. చర్చ జరగడం చాలా అవసరం కాబట్టి ఇది లోతుగా వెళ్తుంటది. ప్రకరణం మొదలు పెడితే మరి అందరికి పనులు ఉంటాయి కదా, అందు గురించి దీన్ని ఆచార్య ఓం గారు ధన్యవాదములు. గురువుగారు గొప్ప స్థితిలో మనము ఆత్మ, పరమాత్మ, ప్రాణము అనేటువంటి విషయాన్ని మనం సందేహ నివృత్తి కొరకు ఈరోజు చాలా రకాలుగా ఉదాహరణతో మనకు తెలియజేశారు. ప్రాణము ఏంటిది, జడమా చేతనమా అనే ప్రశ్నకు అనేక రకాల సమాధానాలు ఇచ్చారు. మళ్ళీ ఈ చర్చ రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. వారికి ధన్యవాదాలు. అనంతరం ఈరోజు వైదిక ముని గారు, ఎవరైనా మంచి ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేస్తే ఎక్కువ స్థలం ఏం అక్కర్లేదు, 1 ఎకరమైనా సరే మనకు ఏర్పాటు చేయండి. మనం ఇవన్నీ ప్రయోగాలు చేయాలి అని అంటే ప్రశాంతంగా ఉండాలి. ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే అక్కడ విద్య వికాసం జరుగుతుంటది. ఇదంతా తీసుకునే శ్వాస కూడా ఏమవుతుందో ఇదేమవుతుందో ఇట్లా ఈ టెన్షన్ తోటి, ఈ ఒత్తిడితోటి అది సరైనటువంటిది కాదు. ఇక వాళ్ళ సంపత్తిని వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు అనవసరం. ఇట్లా ఎవరైనా చేయగలిగితే అక్కడ ఇవన్నీ ప్రయోగాలు మనం ఎదురెదురుగా కూర్చుండి ఒక ఋషిమునుల ఆశ్రమం వలె ఉండేటట్టుగా ఏర్పాటు చేయగలిగితే చాలా అత్యుత్తమంగా ఉంటుంటది. నమస్తే. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత ఆచార్య గారు కోరుకున్నట్టుగా అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరమాత్మను కరుణిస్తే పరిస్థితులు అక్కడ కూడా మారే అవకాశం ఉన్నది. మారినటువంటి మనము ఎదురెదురుగా కూర్చొని ఈ సందేహ నివృత్తిని, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది అనేటువంటి యథార్థ తత్వాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉన్నది. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా మీరు అవకాశం ఉన్నటువంటి ఆచార్య సూచించాలని ప్రణవమని మరోసారి ప్రార్థిస్తున్నాను. తర్వాత ఈరోజు వైదిక సందేహపత్రం పుష్పమ గారు. ఓం నమస్కారం. సర్వజ్ఞో నమో నమః. ప్రాణం చేతనమా జడమా అని సందేహాలు నివృత్తి అవుతున్నాయి. అందుకే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అథ వైదిక సంధ్య బ్రహ్మయుతము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్కరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపకరణంగా పట్టుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని.
ఓం సత్యం యశః శ్రీర్మైత్రీ శ్రేతాం స్వాహా. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనేశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం పెంచనైనందున. శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరధిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరవాచు. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము అన్న స్పర్శ ప్రకరణ. అప్పుడు జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరవాచ. తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలడం. అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం, ఒక మనశ్శాంతి చెందడం. ఓం శ్రోత్రం. ఇది అది ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత ఒక సంతృప్తికరం, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు. ధన్యురాలిని స్వామి. ఓం కంఠః. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్నపానీయ స్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః. ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే. నా చేతుల్లోని నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయడం. మార్జన మంత్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భూభూ. ఓ ప్రాణప్రదాత అని జీవుడు పరమాత్మని ప్రాధేయపడడం. అప్పుడు భగవంతుడు సందేశం. పునః శిరసి. దుఃఖదాయక ప్రారబ్ధం అనే నీ పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం, పునీతం చేసుకోమని ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం భువః. ఓ దుఃఖ వినాశక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు నేత్రయో. దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందడం. ఓ జీవాత్మ, అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్ముడు ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన.
ఓం స్వహ. ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపే చిత్పిపాస నివృత్తి. యోగ దర్శనంలోనిది. అంటే కంఠంలోని గుంట కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం మహః. ఓ మహిమాన్విత మాయా స్వరూప. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు హృదయే. ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలు సక్రియమై ధ్యానం ప్రతిఫలించి హృదయ స్థానంలోని ఈశ్వర అనుభూతిని పొందుతావు అని పరమాత్మలో ఆదేశిస్తాడు. అదే పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం జనః. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరువాత. పునాతు నాభ్యాం. నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేదంలోనిది. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః. ఓ పరాత్పర, ఈ తపస్సు అర్థరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోః. ఓ జీవాత్మ, నీ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే దేహం లోపలి ఇడాపింగల అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కల్పించడం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన నివృత్తి కాదు. జంగాభ్యాం పద్నాం ధర్మో అస్మి విసిరాజ ప్రతిష్ఠిత యజుర్వేదంలోనిది. అంటే పాద సంచముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. ఓ అవినాశి అయిన సత్య స్వరూప. అప్పుడు ఈశ్వర వాచ. పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతావు. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందుతావు. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానం పూరయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలోనిది. 8 చక్రాలు 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయదగని పురము ఉన్నది. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామ మంత్రములు. ఓం భూభూ. సహస్రాధ్యాయ చక్రం. ప్రాణధారణ జీవం పోసుకోవడం. ఓం భువః. అజ్ఞాచక్రం. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందడం. ఓం స్వహ. విశుద్ధి చక్రం. అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః. అనాహత చక్రం. పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః. మణిపూర చక్రం. అమృతస్య నాభిః. అథర్వణ వేదంలోని. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః. స్వాధిష్టాన చక్రం. దేహం కింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపడం. ఓం సత్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రీయోపనిషత్తు. జ్ఞానం సత్యం, బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం
జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తముతో ఉంటుంది. దీనినే పరమగతి అనగా మోక్షం అందరు. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అఘమర్షణం అంత ప్రకరణం. అఘమర్షణం అంటే ఈ సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ జగదీశ్వరుడిని సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనస్సుని ఎన్నటికీ పోనీయకూడదు అని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అథ అగమర్షణం అంతము. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య నిశతో వశి సూర్యాచంద్రమసౌద్ధాతం యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రాలు. నలువైపులా ఉండి పరమాత్ముడు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడో తెలుసుకోవడం ఈ మనసా పరిక్రమ మంత్రం యొక్క అర్థం. తూర్పు దిశలో ఈ ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నావు స్వామి. అత దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరస్థిరాజేరక్షితాపితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ దక్షిణ దిశలో కూడా ఇంద్రుడు రూపంలో అధిపతి అయి వంకర టింకర కుటీలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నావు స్వామి. అత పడమర దిశలో ఓం ప్రతీచి దిగ్వరుణోధిపతి ప్రిదాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ పడమర దిశలో కూడా వరుణుడి రూపంలో అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నావు స్వామి. అత ఉత్తర దిశలో ఓం ఉదీచి దిక్సోమోధిపతి స్వజో రక్షితాశనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ ఉత్తర దిశలో కూడా సోమం రూపంలో అధిపతి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నావు స్వామి. అత క్రింది దిశలో ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షితావర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ క్రింది దిశలో కూడా విష్ణు రూపంలో అధిపతి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నావు స్వామి. అత పై దిశలో ఓం ఊర్ధ్వాది బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితావర్షమిషవః
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् श्रियं वयं विश्वस्वं वोजं भेदद्मः। ఈ పై దిశలో కూడా బృహస్పతి రూపంలో అధిపతి అయి ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలకు ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నావు స్వామి. మరియు మా శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నావు. ఇలా ఈ అన్ని దిశలలో ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న హే పరమాత్మ, నీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. అథ ఉపస్థాన మంత్రాలు. పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరం ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం ఈ ఉపస్థాన మంత్రముల యొక్క అర్థం. ఓం జాత వేదసేసు నవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వరుణస్యాగ్నైః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసః పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండో ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండో ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో ప్రాధేయపడతారు. అథ ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యములైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపము. అత సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అథ నమస్కార మంత్రః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. అత శాంతి పాఠः. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో సందేహాలు ఉన్నాయి, మీకు కూడా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. నమస్తే ఆచార్య, అందరికి నమస్తే. నమస్తే ఆచార్య, అందరికి నమస్తే. నమస్తే నమస్తే. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే.